పడదాం, ప్రార్థనలో కనిపెట్టి దైవ ప్రత్యక్షతలు పొంది దేవుడు ప్రార్థనలో ఏదైతే మన హృదయాల్లో ఆయన నింపుతున్నాడు ఆ వాక్కులను ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి అట్టి సందేశాన్ని మనం ప్రకటించగలిగితే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఏదో తోచిన వర్తమానం చెప్పడం కాకుండా దేవుని మూలముగా పొందినటువంటి దాన్ని ప్రజల ఎదుటను ప్రకటించినప్పుడు అది శక్తివంతంగా మార్చబడుతుంది ప్రియులారా. కనుక దేవుని సన్నిధానంలో నీవు నేను చేసే ప్రతి వర్తమానం ఒప్పింప చేసేదిగా ఉండాలి. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేసేదిగా ఉండాలి. పరిశుద్ధాత్మని సహాయము చేత మనం మాట్లాడినప్పుడు, బోధించినప్పుడు అటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు మనం ఎలాంటి వర్తమానాలు ఇస్తున్నామో పరీక్షించుకుందాం. శక్తివంతమైన వర్తమానాలను ఈ తరానికి మనం అందించి అనేకులను ప్రభు వైపు త్రిప్పుదాం. యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు వైపు ప్రజలను నడిపించినట్లుగా